ఎందుకంటే ఆయన వాల్మీకి అనే కాదు నేను చెప్పేది. ఇనురా నాయన పోటీ చేస్తున్నారు, పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. తేడా ఏమంటే ఈయన గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్లే పెద్దోళ్ళు ఆ పార్టీలో. వాళ్ళ దగ్గర ఈయన చాలా చనువు ఉంది. 10 సంవత్సరాల నుంచి ఈయన కేంద్ర ప్రభుత్వంలో చాలా కమిటీల్లో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఈయన్ని మనం గెలిపించుకుంటే ఈయన కేంద్ర నిధులు తీసుకొచ్చి మన 42 గ్రామాలు 42 మున్సిపాలిటీ వాళ్ళు శాశ్వతంగా నీటి సమస్య అంటే ఇంకా 50 సంవత్సరాలు జనాభా పెరిగిన గ్రామాలు కానీ పట్టణంలో కానీ తాగునీటి సమస్య అనేది లేకుండా ప్రతిరోజు స్వచ్ఛమైన కుళాయి నీళ్లు ఇప్పించేదానికి అవకాశం ఉన్న వ్యక్తి 14 మందిలో ఈయనొక్కడే. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. కేంద్ర నిధులు తీసుకొచ్చి రోడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి తెచ్చే అవకాశం ఉన్న వ్యక్తి. ఈ వేదిక మీద ఉన్న అందరు టికెట్ ప్రయత్నం చేసిన వాళ్ళే. ఎవరికి వచ్చినా మమ్మల్ని గెలిపించినా మాకు ఇట్లా అవకాశం లేదు, దీనికి ఒక్కడికే ఉంది. దయచేసి మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశైల్లో 2,50,000 వరకు ఉంది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే మీ సంఖ్య 2 లక్షలు ఉంది. మరి మీరు ఇంతమంది ఉన్నప్పుడు ఒకసారి మీకు అవకాశం వస్తే ఎప్పుడు మీనాక్షి నాయుడు, ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మేమే ఉండాలా? ఎమ్మెల్యేలు మీరు ఉండాలా? ఇంకా చైతన్యం లేదా?
ఆలోచించండి. ఈసారి మీరు ఓడగొట్టుకుంటే భవిష్యత్తులో ఏ పొలిటికల్ పార్టీ బీసీలకి మీకు టికెట్లు ఇవ్వరు. ఒక్కసారి ఆలోచించండి. మీ సత్తా ఏమనేది చూపించండి. మొదలుకొని వరకు మొదలుకొని చిన్నపండకల్ వరకు సాదాపురం మొదలుకొని ఇరుపాపురం వరకు ఆదూరులో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న బీసీ చంద్రలేఖం కావాలి. మీ సత్తా ఏమనేది చూపించి ఇక మీదట ఎవరైనా ఓసీలో ఆదూరు నియోజకవర్గంలో నాతో పోటీ చేయడానికి వెనుకడుగు వేయాలి. ఆ రకంగా మీరందరూ కూడా కష్టపడి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా బీసీల సత్తా, ప్రతి వార్డులో కూడా బీసీల సత్తా అనేది చూపించాలి. చూపిస్తారని ఈ ఉత్సాహం చూస్తే నాకు అర్థమైతా ఉంది. నేను 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నా నాయకత్వంలో ఉన్నా, ఎప్పుడు కూడా ఎంతమంది ఇక్కడ రాలేదు. ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు. వచ్చారంటే మీలో వచ్చింది పట్టుగా మీరు నిరూపించుకోవాలి. ఖచ్చితంగా ఈ గ్రామంలో పోలైన ఓట్లలో 95% భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పార్లమెంట్ సైకిల్ గుర్తుపైన వేయిస్తారని మీ అందరినీ చూస్తే నాకు 100కి 100 రూపాయల నమ్మకం కలుగుతుంది. ఆ రకంగా చేయాలని ఈ గ్రామంలో ఉన్న 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, మరి అందరు కూడా అక్క చెల్లెమ్మలు అందరు కూడా మీ వాడమ్మ డాక్టర్ మీ వాడు ఈసారి మీరందరూ కూడా మీ వాల్మీకి సోదరుడైన డాక్టర్ పార్థసారథి గారిని, మరి కుర్మ సామాజిక వర్గానికి చెందిన పంచలింగ నాగరాజు గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దండి. ఖచ్చితంగా మీరు ఆ రకంగా కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా.